వెల్కమ్ టు టీవీ. నేను మీ తేజ. అయితే నల్ల పోచమ్మ తల్లి నేను ఆల్రెడీ దీని గురించి నేను కవర్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా విజువల్ అయితే నేను చూపించా. అండ్ ఈరోజు సెకండ్ డే. సో ఈ రోజు మళ్ళీ వచ్చాను నేను ఇక్కడికి. ఒకసారి ఇక్కడ భక్తులు అసలు ఏమనుకుంటున్నారు, దీన్ని నమ్ముతున్నారా లేదా, ఈ విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అది ఎలా ఏర్పడింది అన్నది అయితే మాత్రం ఎవరికి తెలియని విషయం. బట్ అందరూ కూడా చాలా పవిత్రంగా భావిస్తున్నారు. అండ్ ఇంకొకటి, అమ్మవారు ఒక లెగ్ ఎక్కడేస్తే ఇంకొక లెగ్ పైన వేశారు. ఐ మీన్ కుడి పాదం గుడిలో మోపి ఎడమ పాదం పైన మోపిందంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. అండ్ ఇంకొకసారి మీ అందరి కోసం ఆ విజువల్ ని మళ్ళీ చూపిస్తా. దాన్ని చూసిన తర్వాత అప్పుడు మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ ఆ పాదం సైజ్ ఏదైతే ఉందో అది సేమ్ అమ్మవారి యొక్క విగ్రహం సైజ్ ఎంత ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే సైజ్ లో పాదం వచ్చిందని కూడా చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి నైట్ 11:30 ఆ టైంలో వచ్చిందని చెప్తున్నారు. ఇందులో కొంతమంది స్వాములు ఉంటున్నారు, మాల వేసుకున్న వాళ్ళు ఇక్కడ బస చేస్తున్నారు. వాళ్ళు ఈ దృశ్యం మొదటిసారిగా చూసారని అయితే ఇక్కడ యాజమాన్యం చెప్తుంది. ఒకసారి మనం క్లియర్ గా కూడా చాలా విషయాలు దీని గురించి చెప్పడం జరిగింది. అండ్ అంటే సాధారణంగా ఒక పాదం గాని లేకపోతే ఇలాంటివి ఎక్కువ రోజులు ఉండవు. అంటే అనుకోకుండా వచ్చినవి కూడా ఎక్కువగా ఉండవు. బట్ ఇది మాత్రం అట్లా జరగని ముద్రలా ఉండిపోయింది. మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే మీ అందరికీ తెలుసు అంటే పాదం ఎట్లా ఉంటుందని చెప్పి. అండ్ పాదం చూస్తుంటేనే కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే నాకైతే ఖచ్చితంగా కలుగుతున్నాయి. అండ్ ఈ విషయం తెలుసుకున్న తర్వాత చాలా మంది హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అని ఇంకోటి ప్రతిష్ట కూడా ఉందని చెప్తున్నారు. ఒకసారి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే దీన్ని అసలు నమ్ముతున్నారా, అంటే ఇది సాధారణంగా వచ్చిందా లేకపోతే ఎలా వచ్చింది, ఇది నార్మల్ గా వచ్చిందా, ఎవరన్నా అక్కడ చిన్న పాప గాని ఎవరైనా వచ్చి వెళ్ళారా, అట్లా ఇది రికార్డ్ అయిందా? ఎందుకంటే సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. సో అంటే ఈ రహస్యం అందులో కూడా అంతు చిక్కట్లే. సో పూర్తిగా ఒకసారి మనం అడిగే ప్రయత్నం చేద్దాం అసలు నమ్ముతున్నారా లేదని. నమస్తే. సో ఏంటి అసలు నమ్ముతున్నారా, నిజంగా అమ్మవారే వచ్చి వెళ్ళిందని నమ్ముతున్నారా? రాత్రి 11:30 కంటే గుళ్ళో ఎవరు ఉండరు కదండి. ఆ టైంలో పిల్లలు కూడా ఉండరు, పెద్దలు ఉండరు. స్వాములు ఇక్కడ బస చేస్తున్నారు. వారు నైట్ 11:30కి లైట్లన్నీ బంద్ అయిపోయినాయి. మొత్తం ఇక్కడ ఏరియా అంతా లైట్స్ బంద్ అయిపోయాయి. ఆ టైంలో దీపం ముట్టేయడానికని వచ్చారంట ఇక్కడ. అప్పుడు కొంచెం ఇట్లా పసుపు ఎగిరినట్టు అయిందంట, వాళ్ళకు కళ్ళ మీద ఇట్లా పడడం ఇట్లా అయిపోయిందంట. అది తుడుచుకుంటూ మళ్ళీ చూసేసరికి అక్కడ పాదం కనిపించిందని చెప్తున్నారు. ఇది నమ్మదగ్గ విషయమే కదా. అందుకే మేమైతే అందరం నమ్ముతున్నాము. చూస్తే కూడా అది పాదం క్లియర్ గా కనిపిస్తుంది. ఆ నైట్ లో పక్కన ఒక జిరాక్స్ తీసి అక్కడ పెట్టారు, అది కాదు అక్కడే కదా అసలు. రైట్. ఇప్పుడు పిల్లలు ఎవరన్నా వచ్చారు, ఎవరన్నా అక్కడనే రెండో దీపన్న ఈజీగా తెలుస్తుంది. రెండు ఉంటాయి. అలా కాకుండా ఒకటే పాదం ఉంది అని అంటే ఇది అమ్మవారి దయనే, ఇది అమ్మవారి మహిమనే. ఇది మేమైతే ఇక్కడ బస్సులో ఇక్కడ అందరైతే మేము నమ్ముతున్నాము. అందుకే జనాలు కూడా వచ్చి చూడడం, పూజలు చేసుకోవడము జరుగుతుంది. రేపు ప్రతిష్ట ఉంది, ప్రతిష్ట చేస్తున్నారు ఇక్కడ అమ్మవారిది. అన్నదాన కార్యక్రమాలు అవి కూడా ఉన్నాయి, పూజలు కూడా ఉన్నాయి రేపు. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ భక్తులందరూ వచ్చి దర్శించుకోవాలని. అలాగే అంటే ఒక ఎడమ కాలు కూడా పైన మోపింది అని చెప్తున్నారు కదా. పైన మోపింది అంటున్నారు, పైన ఎక్కడ అన్నది ఎవరికి తెలుస్తలేదు. అసలు వెళ్ళారా ఎవరన్నా పైకి చూడడానికి? పైకి చూడడానికే తెలియలేదండి, వెళ్ళలేదు. కానీ అందరు చెప్తున్నారు అది. నిన్న రాకేష్ బోనం గారు వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ అది పైన అంటే ఇక అమ్మవారు ఎక్కడ అన్నది ఎవరు ఆ టైంలో అడగడం కూడా అడగలేదు పైన ఎక్కడ అనేసి. దాంట్లోనే సంతోషం పడుతున్నారు, ఆ మహిమలోనే ఉంటున్నారు. వేరే క్వశ్చన్ వేయడానికి కూడా లేకుండా అయిపోతుంది. మన దగ్గర మన పాత బస్తీలో మన దగ్గర అమ్మవారు మన దగ్గర పాదం వచ్చిందంటే అదొక హ్యాపీనెస్ కదా. దానికోసం మనం ఎక్కడెక్కడో అమ్మవారి గుళ్ళలకు దేవుళ్ళ వెళ్తూ ఉంటాము. కానీ అలాంటి దృశ్యం మనం కళ్ళలో చూడలేం కదా. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఈ అమ్మవారి నల్లపోచమ్మ అమ్మవారి అసలు ప్రఖ్యాతలు ఏంటి అసలు? అంటే నార్మల్ గా అంటే సాధారణంగా ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ అంటే ఆమెకు ఒక ప్రఖ్యాత ఉంది. అండ్ ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి అమ్మవారికి సంబంధించి. దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుందండి. ఇక్కడ అమ్మవారికి కూడా ప్రత్యేకత ఉంది. చాలా మంది భక్తులు వస్తూనే ఉంటారు, దర్శించుకుంటారు. వాళ్ళ కోరికలు తీరగానే మళ్ళీ ఆ కోరికలు పూర్తి చేయడానికి వస్తూ ఉంటారు. ఆ అమ్మవారి దయ మన ఇక్కడ ఓల్డ్ సిటీలో ఎక్కడి నుండి వచ్చిన అందరికీ ఉంది.
ఆ విధంగా ఈ రోజు ఈ పాద ప్రతిష్ఠ కావడం కూడా మన ఓల్డ్ సిటీకి ఒక పెద్ద భాగ్యమే ఇది. ఏదైనా గండం రావడానికి ముందు ఆమె వచ్చి ఆ గండాన్ని దూరం చేసినట్టుగా ఉంది. ఓకే, అలా అని అందరం నమ్ముతున్నాం ఇక్కడైతే. రైట్. అంటే మీరు క్లియర్ గా ఒక విషయం అయితే చెప్పారంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి వెళ్ళాను కానీ నాకు ఆ విషయం తెలియదు. అంటే అది ఎలా వచ్చింది అనేది ఒక స్వాములు చెప్తేనే వచ్చింది. అంటే ఒక పసుపు ఎగిరింది, గాల్లోకి పసుపు ఎగిరింది, దాని తర్వాత ఇట్లా వచ్చింది అనేది మాత్రం తెలియదు నాకు. అంటే ఆ స్వామి గారు చెప్పారు, మేము లైట్లు దీపాలు ముట్టియడానికి వచ్చాము, ఆ టైంలో ఇట్లా అయ్యింది మాకు. ఆ తర్వాత చూసేసరికి ఇక్కడ అమ్మవారి పాదం ఉంది. మేము అదే షాక్ అయ్యాం. మళ్ళీ కెమెరాల్లో అందులో చూస్తే కూడా ఏం కనిపించట్లేదు ఇక్కడైతే. అదే ఇక అమ్మవారి పాదం అని మేము కూడా నమ్ముతున్నాము అన్నారు. ఆ నైట్ లోనైతే ఎవరు రాలేరు కదా. అవును, మరి అమ్మవారు తప్ప ఎవరు వస్తారు ఇంకా. రైట్. అంటే ఇప్పుడు అంటే దీని గురించి ఎవరితో చర్చించారా? ఈ ఆలయానికి సంబంధించిన పూజారి గాని, ఈ ఆలయం గురించి ఎక్కువ తెలిసిన వ్యక్తులు గాని వాళ్ళతో? లేదండి, ఇంకా వాళ్ళు కలవలేదు. సో అంటే డైలీ మీరు వచ్చి అయితే దర్శించుకుంటున్నారు. ఓకే, సో గైస్ చూసారు కదా. అండ్ ఇది ఎలా వచ్చింది అనేది అయితే మాత్రం మేడం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. అండ్ చాలా మంది కూడా ఇది చూడడానికి వస్తున్నారు. నిన్ను కూడా మాధవీలత గారు ఇక్కడికి వచ్చారు, ఆమె కూడా దర్శించుకున్నారు. అండ్ ఇంకొకటి ఇంక వేరే భక్తురాలు ఉన్నారు, ఆమెతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మలాగానే ఉన్నది. అవును, ఆమె ఫేస్ కట్ చూస్తే సేమ్ అలాగే ఉంది. అక్కడమ్మ ఇక్కడమ్మ ఒకటి. నా సంకల్పం అయితే అలానే అనిపిస్తుంది. లలిత సహస్రనామాలు చదువుకుంటూ మీతో చెప్తున్నాను, అమ్మకి ఎదురుగానే చెప్తున్నాను. ఇంతకు ముందే ప్రెసిడెంట్ గారు వచ్చి వెళ్ళిపోయారు 10 minutes బ్యాక్. చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఆనందంతో చెప్పలేకపోతున్నాను నేనైతే. ఓకే, ఆనందము చెప్పలేని వర్ణనాతీతము. అది అమ్మ మహిమ కాబట్టి చెప్పడానికి మాటలు రావట్లేదు నాకు. ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి నాకు. రైట్. శ్రీమాత్రే నమః. వీడియో చూసాము, రైట్. చూసి రాత్రి మార్నింగ్ వెళ్దామనేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాం చూడాలి. మా వీడియో మా ఛానల్లో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చారా? ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఉన్నదండి. అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఐఎల్ నగరం. ఓ, అక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి. ఓకే, మధ్యాహ్నం వచ్చే వరకు టెంపుల్ బంద్ అయిపోయింది. మళ్ళీ 1 గంట 2 గంటలు బయట ఏదో పని చేసుకుని మళ్ళీ వచ్చా ఇప్పుడు. రైట్. సరే, ఇట్లాంటివి నమ్ముతారా మీరు? ఇట్లాంటివి కనిపిస్తుంది కదండి, సాక్షాత్ చెప్పండి. సాక్షాత్ కనిపిస్తుంది కదా అమ్మ. పసుపు అంటే బంగారము, అంత బంగారాన్ని కంటే మించింది పసుపు అంటే. అవును, అమ్మవారి స్వరూపము. అమ్మ సాక్షాత్కంగా ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గమ్మ. మీరేం చెప్తారు సార్? నమ్ముతారా మీరు? ఇట్లాంటివి నమ్ముతారా? నమ్ముతానండి. ఎందుకంటే హైందవ మతంలో ఇలాంటి చాలా జరుగుతుంది. దాన్ని ఈ నిజ రూపంగా ఇప్పుడు మనం సాక్షాంగా మనం చూస్తున్నాము. ఇలాంటి చాలా జరిగి ఉన్నాయి కానీ మనం చూడలేకపోతాం. ఈ రోజు అయితే మా కళ్ళ ఎదురుగా చూస్తున్నాము. మీ ఛానల్ ద్వారా మేము ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ ఇంత దూరం వచ్చాము. ఓకే, మీ ఛానల్ కి అందరికి కృతజ్ఞతలు. నిన్న మాకు తెలిసింది ఎప్పుడు చూడాలని. అసలు రాత్రి నిద్ర కూడా పోలేదండి నేను. పొద్దున వచ్చాను, 12 దాటింది అనమాట. అప్పుడు టెంపుల్ బంద్ ఉంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ దర్శనం చేసుకున్నాను. థ్యాంక్ యూ. సో అంటే ఈ గుడి ప్రాంగణంలోకి రాగానే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. చాలా ప్రశాంత వాతావరణం అయితే ఇక్కడ నాకైతే కనిపిస్తుంది. అందుకనే నేను ఒకసారి రెండోసారి కూడా వచ్చా. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు.